ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక కొత్త రాజకీయం ఏమన్నా చూస్తున్నావా? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అది ప్రతీకారం అనుకోవాలా? లేదంటే ఒక టార్చర్ అనుకోవాలా? లేదు అంటే మా రాజకీయం మేము చేసుకుంటా వెళ్ళిపోతాం. తప్పులన్నీ మీరే చేస్తున్నారని చెప్పే ప్రయత్నమా? ఒకటి మన మిర్చి యార్డ్ దగ్గర ఆయనకి భద్రత తగ్గించడం ఒక రకంగా. తర్వాత దాని గురించి పెద్దగా చర్చలేం రాలేదు. ఏమనంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అనేది. తర్వాత నిన్న అసెంబ్లీకి వెళ్లారు ఆయన. ఆహ్, గవర్నర్ ప్రసంగం వరకు ఉన్నారు. తర్వాత బాయ్‌కాట్ చేసి వచ్చేసారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇప్పుడేమంటున్నారు? అసలు గవర్నర్ ప్రసంగం అనేది పనిదినంలోకి లెక్క రాదు అంటూ అసెంబ్లీయే ప్రకటించేసింది దాన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుని వెళ్ళినా అది కౌంట్ లేదు అనేది. అంటే ఇది ఒక రకమైన టార్చరా? లేదంటే నిజంగా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా తప్పుల మీద తప్పులు చేసేస్తున్నారా? ఎలా చూడాలి ఈ టార్గెట్ ఇంకెన్నాళ్ళు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఫస్ట్ నిజంగా అంటే గవర్నర్ ప్రసంగం రోజుని పనిదినంగా కౌంట్ చేయరా? ఒక షాక్ ఇచ్చారా? లేదంటే నిజంగా రూల్ ఏమన్నా ఉందనుకోవాలి? ఎవరు చెప్పారంట పత్రికలకి? ఎవరో అధికారులు చెప్పారంట, చెవిలో చెప్పినట్టు. అసెంబ్లీ అధికారులు. అదే అసెంబ్లీ అధికారులు చెవిలో చెప్పినట్టున్నారు. వీళ్ళ ఇష్టం, ఏమైనా మాట్లాడచ్చు. నరం లేని నాలుక, ఏది ఎముక లేని చెయ్యి, ఏమైనా చేయొచ్చు అనమాట. అట్లాంటిదే ఉంటుంది. ఇప్పుడు నిన్న అసెంబ్లీకి వచ్చారు కదా శాసనసభ్యులకు ప్రతిరోజుకి టీఏడిఏ ఇస్తారు వచ్చినందుకు. ఇప్పుడు అది ఇచ్చినట్టా లేనట్టా? నిన్న వచ్చిన వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా? అవే నువ్వేదో గవర్నర్ స్పీచ్ని పోయావు అబ్బాయి, నీకు అందరికీ సంబంధం లేదంటారా? అక్కడికి ఇంకోటి, అసెంబ్లీలో రోజు అటెండెన్స్ పెట్టి సంతకాలు ఇచ్చుకోరుగా. నిన్న సంతకాలు పెట్టించుకున్నారు కదా, అంటే అది కౌంట్కి రాకపోవడం ఏంటి? తీసేయాలి కదా మరి, ఇవాళ నుంచి పెట్టాలి కదా. అంటే చిత్రం, మా ఇష్టం, మేము ఏమైనా మాట్లాడతాం. అట్లాగే మాకు బాకాలు ఊదేందుకు మీడియా ఉంటుంది. అర్థం లేకుండా ఏదో ఒకటి అంటే, ఇదివరకు కనుక అంటేనేమో నిరంకుశత్వం, దుర్మార్గం, అహంకారం. ఇప్పుడు మేము అదే ముక్కలు అంటే మేము తిడితే కనుక పడుండాలి మీకు. ఇది అభిజాత్యం, అహంకారం కూడితో కూడినటువంటి రాజకీయం కాకుండా మరేంటి? ప్రాక్టికల్గా నిన్న స్పీకర్ గారు వేదిక మీద ఉన్నారు కదా, స్పీకర్ గారే కదా స్టార్ట్ చేసేది ప్రోగ్రాము. దెన్ ఇంకేమంటారు దాని కార్యక్రమాన్ని? అధికారిక కార్యక్రమం కాకపోతే నెంబర్ 1. రెండవది, జగన్ తీసేస్తారు, తీసి పడేయండి, ఎవడు అడిగాడు? ఇప్పుడు దానికి భయపడి పరిగెత్తుకొచ్చాడు. వాస్తవంగా జగన్ని ఎమ్మెల్యేలు అందరూ ఒత్తిడి చేశారు, ఓసారి రండి మనం కూర్చుని మాట్లాడదాం అనేసి. వచ్చాడు. నేను ఇంతకుముందే చెప్పా, ప్రతిసారి గవర్నర్ స్పీచ్ అప్పుడు వచ్చిపోతే అయిపోతుంది అనేది. వీళ్ళు వచ్చారు. ఇప్పుడు దాన్ని గవర్నర్ స్పీచ్ అయితే కౌంట్ కాదని వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. అది ఏ సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు అసలు. ఇంకోటి, ఇక్కడ స్పీకర్ నిర్ణయం ఫైనల్. స్పీక్ పడి ఇప్పుడు ఎవడొద్దన్నాడు? జగన్ మీద కేసులు ఉన్నాయి, అందుకని నేను అనర్హత వేటేస్తున్నానని చెప్పు, చేసేయచ్చు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇదివరకు రోజాని సస్పెండ్ చేశారు. చేస్తే రోజా కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆమెను సభలోకి అనుమతించమని. స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ అనుమతించలా. కోర్టు తీర్పు మాకు ఇక్కడ వర్తించదని చెప్పారు. ఏం చేయగలిగింది? ఏమైనా పగలగొట్టుకుని వెళ్ళగలిగిందా? కానీ అది ప్రజాస్వామ్యం అంటాం, అదేమంటే ప్రజాస్వామ్య హక్కులు అని చెప్తాం. అది నియంతృత్వం అవలా. ఇప్పుడు ఇది నియంతృత్వం అవుతుంది. ఇది నియంతృత్వం కాదు, ఇది ప్రజాస్వామ్యం. చంద్రబాబు గారి గురించి అసెంబ్లీలో మాట్లాడితే నియంతృత్వం, జగన్ గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యం. బేసిక్గా ఒకటి, విమర్శకి తప్పే లేదు. ఈవెన్ చంద్రబాబుని వీళ్ళు వెటకారం చేయలేదా? 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, నీ పని అయిపోయింది, ఇంక గడపకి వెళ్ళిపోవడమే, నీ జీవితం అట్టయిపోయింది ఇట్టయిపోయింది అని విమర్శించలేదు వీళ్ళు. కాబట్టి విమర్శను నేను తప్పుపట్టను. అదే అసెంబ్లీలో వైసీపీ చాలా ర్యాగింగ్ చేసింది చంద్రబాబుని ప్రతిసారి. ఈవెన్ 5 ఏళ్లలో కూడా వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా చాలా ర్యాగింగ్ చేసింది. ప్రతిదానికి లింక్ కట్టి 23 కలపడం. అది వీళ్ళని ఇప్పుడు వాళ్ళు 11 అని వెటకారం చేస్తారు. దాన్ని నేను తప్పు పట్టను. చేస్తారు కూడా, అది చేయడానికి కూడా నేను తప్పు పట్టను. అది అసెంబ్లీలో కూర్చోబెట్టి తిట్టాలనుకుంటున్నారు, ఇతను వెళ్ళట్లేదు, అది సమస్య. ఇప్పుడు చంద్రబాబు గారు 2.5 సంవత్సరాలు వెళ్ళలేదండి అసెంబ్లీకి. అట్లాగే ఎన్టీ రామారావు గారు 3 ఏళ్ళు అసెంబ్లీకి పోలా. మరి అప్పుడున్న ప్రభుత్వాలు అనుకోలేదే ఇలా తీసి అవతల పడేయాలని చెప్పేసి 60 రోజులు ఇది అనేసి.
ఏదో రఘురామకృష్ణరాజు పాయింట్ చెప్పారు, దాన్ని పట్టుకొని కాసేపు నడుస్తున్నారు వీళ్ళు. నడుస్తుంది. ఇప్పుడు బేసిక్గా ఒకటి, నా దృష్టిలో అయితే జగన్ సభకి వెళ్ళడమే కరెక్ట్, అవమానించబడటమే కరెక్ట్, మాట్లాడటమే కరెక్ట్, అవమానాల మధ్యన నిలదీసేటటువంటి వ్యవహారమే కరెక్ట్. పోరాడాల, యుద్ధం చేయాలా, ప్రజాస్వామ్య యుద్ధం ఇది. ప్రజాస్వామ్య యుద్ధంలో నీ గోదా అసెంబ్లీ రైట్, రెండోది రోడ్డు కూడా ఒప్పుకుంటా నేను, ప్రజల మధ్యలో ఉండటం అనేది కరెక్ట్. నిలదీసే సందర్భం అక్కడ నీకు సమయం ఇవ్వలేదా, ప్రజలు చూస్తారు, ప్రజలు అప్పుడు రేపొద్దు నీకు సమయం ఇస్తారు, అవతల వాళ్ళ సమయం తీస్తారు. సానుభూతి వచ్చే సందర్భాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నాడు, అది ఖచ్చితంగా జగన్ తప్పే, నేను ఒప్పుకుంటా అది. బట్ దానికి చిత్ర విచిత్ర లింకులు అనవసరం. వీళ్ళు అప్పుడు పెద్దరికం చూపించాలి, హుందాగా ప్రవర్తించాలి. సరే ఏదో వచ్చేళ్ళవే మళ్ళీ ఒక 60 రోజుల పాటు కానీ పాప ఆయన తిప్పలేదు, ఆయన పడుతున్నాడు అన్నాడు అనుకోండి, పెద్దరికంగా ఉంటుంది. అలా కాకుండా ఈ పిల్ల చేష్టలే తలనొప్పి. వీళ్ళు ఎవరితోనూ రాసుకునేటటువంటి వార్తలు, అసెంబ్లీ ఆ మాట మాట్లాడలేదు కదా. ఇంకోటి, అది అసలు అసెంబ్లీ స్పీకరో డిప్యూటీ స్పీకరో మాట్లాడకూడదు. అవి నువ్వు చెయ్యాలనుకుందేదో చెయ్యి సైలెంట్గా, అది డెమోక్రసీ, అసెంబ్లీ సంప్రదాయం అది. అంతేగాని అసెంబ్లీ సంప్రదాయానికి విరుద్ధంగా ఉండకూడదు కదా. రెండవది, ఇప్పుడు అదేంటది, అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని నిషేధించడం ఉందా? క్రిందటిసారి వచ్చి ఏది ఈనాడుని, జ్యోతిని, తర్వాత ఈటీవీని, TV5, ABNని రానిలా బ్యాన్. అది అప్రజాస్వామికమని మాట్లాడింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ. తప్పులేదు, మనం కూడా అది ఆ రోజున ఖండించాం, ఇది ఎక్కడ దుర్మార్గం అని. ఎందుకంటే మీడియాని రిస్ట్రిక్ట్ చేయడం ఏంది, నువ్వు నీ పర్సనల్ దానికి రిస్ట్రిక్ట్ చేసుకో, మీ ఇంటి ఫంక్షన్లకో మీ దాని గురించి. కానీ ప్రభుత్వం, ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక మీడియా నిషేధించడం అంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టు అక్కడ. ఆ రోజున అది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం, మీడియాను రానివ్వనడానికి నువ్వెవరు, అసలు ఇది అసహ్యకరమైన ప్రజాస్వామ్యం అని. తెలుగుదేశం మీడియా వాళ్ళు అవ్వచ్చు, సపోర్ట్ చేసుకోవచ్చు, బట్ అక్కడ ప్రభుత్వ యాక్టివిటీ, నీ పార్టీ దానికి రావద్దని చెప్పు, తప్పులే. వైసీపీ కార్యక్రమాలకి నువ్వు రావద్దని చెప్పు, తప్పులేదు. ఎందుకంటే నా పార్టీ కార్యక్రమాలకి నీ పార్టీ, నువ్వు ఆ పేపర్ పార్టీ పేపర్ కాబట్టి, తెలుగుదేశం పేపర్ తెలుగుదేశం టీవీనో కాబట్టి రావద్దని చెప్పు, తప్పులేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ అసెంబ్లీ లేదా ముఖ్యమంత్రి కార్యక్రమాలు, సచివాలయం, ఇది వ్యక్తిగతం కాదు. ఇది చంద్రబాబు గారి ఇంటి ఆస్తితో, లోకేష్ గారికి సంబంధించిన వ్యక్తిగతం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆస్తులేం కాదు. ఇది ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా వార్తలు కవర్ చేయడానికి ఉన్నటువంటి హక్కు. వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విధులు నిర్వర్తించు. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు వాళ్ళని బ్యాన్ పెట్టారు. ఎవరిని? TV9, NTV, సాక్షి, ఇట్లాంటివి, 10 TV. ఇదేం దుర్మార్గం, రివర్స్ రాజకీయం కదా. అంటే అంటే నాకు గుర్తులేదు, 5 ఏళ్ళు నిషేధించారు, అప్పుడు బ్యాన్ పెట్టారా జగన్ హయాంలో? లేదు, 3 ఏళ్ళు ఫస్ట్ లో నడిచింది, తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత జరిగింది. నేను ఫస్ట్ నుంచినే చేసేస్తున్నారు, అది తేడా. అదే అంటున్నాను, వాళ్ళు అప్పుడు బ్యాన్ పెట్టినా తీసేశారు, మళ్ళీ వెళ్ళారు వాళ్ళందరూ చివర్లో. వీళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు, ఇంక ఇప్పుడు 5 ఏళ్ళు బ్యాన్ అంట, వీళ్ళు ఇంకా లోపలికి రావాలి. ఇంకా మనకి ఏమైపోయిందంటే ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయింది. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపడాన్ని ఆ శవం దగ్గర గంతులేస్తాం చూడండి, అట్లా ఉంది మన పరిస్థితి. చచ్చిపోయిన శవం దగ్గర కొన్ని చోట్ల దాని దిండు కింద మందు పెట్టి తాగుతుంటారు, ఐస్ కింద మందు పెట్టి, అక్కడ డ్యాన్సులు వేస్తుంటారు కొన్ని ఏరియాల్లో. ఇప్పుడు అట్టుందనమాట, ప్రజాస్వామ్యం అనేటటువంటి దాన్ని చంపేసి అక్కడ డ్యాన్సులు వేస్తున్నాం మనం. చదువుకున్న మూర్ఖులు ఇక్కడ, అది అసలు సమస్య. చదువుకున్న మూర్ఖులు సమర్థిస్తున్నారు కూడా సార్. ఈ 4 ఛానల్లో వైసీపీకి సంబంధించిన ఛానల్లో అని ముద్ర వేస్తున్నారు, అంటే ప్రజలకి తెలిసిలా చేయడం. మొన్నటి వరకు అంటే సాక్షి అంటే ఓకే ఆయనదే కాబట్టి వైసీపీ అనుకుంటారు, మిగిలిన ఛానల్స్ కూడా బ్యాన్ చేయడం అంటే ఇది మరి ఎలా చూడాలి? ఎలా అంటే బేసిక్గా నేను అబ్జర్వ్ చేస్తుంటాను, వాళ్ళు ఎక్కడా కూడా జగన్ దేవుడు ఈ లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అడవదని ఎక్కడా అనరు వాళ్ళు. అంటే సాక్షితో కంపేర్ చేసుకుంటే ఉండదు, అంతే కదా. ఇప్పుడు ABN, ETV రాసే, TV5 రాసే వార్తలతో 10వ వంతు కూడా ఉండదు వాళ్ళది, 10వ వంతు కూడా ఉండదు. సాక్షి వాళ్ళకి 1 సైడు, ఈ 3 వీళ్ళకి 1 సైడు. వీళ్ళు డెమోక్రటికల్ గానే ఇస్తారు కవరేజ్, TV9 కానీ, NTV కానీ, 10 TV కానీ. ఈ ముగ్గురిని బ్యాన్ చేయడం అంటే నువ్వు బలవంతంగా అంటగట్టేస్తున్నావు అవతలకి. అదే కదా, అంటగట్టేస్తున్నావు. వాళ్ళకి జగన్కి అయాచితంగా ఇస్తున్న బహుమతి. వాళ్ళు బ్యాలెన్స్డ్గా వెళ్తున్న వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి నువ్వు వాళ్ళతోనే ఉండని చెప్తున్నావు. అది నీ అహంకార రాజకీయం, అప్రజాస్వామిక నియంతృత్వం, అంత మించి ఇంకేం లేదు. సరే, ఇదే టైంలో ఒక రకంగా
అంటే మొన్న భద్రత కుదించడం, ఇప్పుడు అసెంబ్లీలో ఆయన వెళ్ళినా సరే ఇది కౌంట్లోకి రాదు అని చెప్పడం, జగన్ అల్టిమేట్ గా ఏదో రకంగా సభ్యత్వం రద్దు చేసేయాలి అనే ఆలోచనతోటే ప్రభుత్వం ఉంది అని ఏమైనా అర్థమవుతుందా? అది రేపు మాపు జరిగిపోద్దా? అలా ఈ సంబంధం ఏం లేదండి. ఊరికినే రోజు కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక పొద్దు పోవాలి మనకి. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజు పబ్లిక్ దగ్గర నుంచి అయ్యో తీసుకుంటున్నాం ఎంత పత్రాలు, స్థలపు గొడవ నేను, ఆస్తి గొడవ నేను, లేకపోతే సివిల్ మ్యాటర్ డిస్ప్యూట్స్ క్రియేట్ అవుతున్నాయి, ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి, సరిహద్దు వివాదాలు ఇట్లాంటివన్నీ. ఇవన్నీ పరిష్కరించగలుగుతుందా ప్రభుత్వం? లేదు. మిర్చి సమస్య వచ్చింది, ఏం పరిష్కరిస్తారు? 11,000 రూపాయలు ఆల్రెడీ 11,000కి అమ్ముడుపోతుంది కదా, అదే రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇట్లాంటి వాటిట్లలో ప్రజామోదయోగ్యమైన పరిష్కారాలు లేనప్పుడు అంశాలు డైవర్ట్ అవ్వాలి. అంటే అది చర్చకి రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి మీకు కర్ణాటకలోనూ మహారాష్ట్రలో గొడవ క్రియేట్ చేశారు. 2 చోట్ల కాంగ్రెస్ వాళ్ళే. కర్ణాటకకు వస్తున్న మహారాష్ట్ర బస్సుల్ని ఆపి దాని మీద కన్నడ భాషలో లేదని చెప్పి డ్రైవర్లను కొట్టారు. ఇక్కడి నుంచి వెళ్ళిన బస్సులు మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్ళు ఆపి వాళ్ళు కొట్టారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు కొట్టాలి కానీ వీళ్ళు ఎందుకు కొట్టినట్టు పోని ఆ లెక్కనైతే? అంటే 2 చోట్ల కాంగ్రెసే. ఎందుకని? కాంగ్రెస్ పాలన పట్ల అక్కడ విరక్తి వచ్చి కర్ణాటకలో ఓ పక్కన ఆ సీఎం డిప్యూటీ సీఎంల మధ్య గొడవలు, వీటితో నాశనం అవుతుంది అక్కడ. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లు అమలు కావట్లేదు అక్కడ. కాబట్టి ఏమవుతున్నది, దాన్ని డైవర్ట్ చేయాలి. కాబట్టి ఒక భావోద్వేగభరితమైన అంశం, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం, భాషా విభేదాలు రెచ్చగొట్టడం. నేను తమిళనాడులో జరిగింది ఒక కాన్సెప్ట్, హిందీ భాషను రైట్ చేస్తున్నారు. ఎందుకని? అక్కడ పరిపాలనకు సంబంధించి ఆశించింది జరగట్లేదు. మొన్ననే 500 కోట్ల 600 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. అది డైవర్ట్ కావాలంటే అక్కడ భాష ఉద్యమం రావాలి. అంటే ప్రజలు మన ఫెయిల్యూర్ని గురించి మాట్లాడుకోకుండా ఉండాలంటే కొత్త చర్చ ఏదో ఒకటి నడవాలి. ఇది సరికొత్త రాజకీయం. ఎందుకంటే ఇది మీడియా, సోషల్ మీడియా యుగంలో మనం కంట్రోల్ చేయలేం వ్యవస్థలందరినీ. కాబట్టి ఒకటి భయపెట్టడం, లేదా మనం చెప్పినట్టు నడవని వాళ్ళందరినీ అవతలలోకి అంటగట్టేయడం. రెండవది ఈ రాజకీయం. అంటే ప్రతీకారం తీసుకోవడంలో కూడా ఇది కొత్త పందాయేమో. అంత ప్రతీకారం అనడానికి కూడా లేదు. ఇది డైవర్షనల్ పాలిటిక్స్ అంతే. ఇందులో ప్రతీకారం ఏముంటుంది? నా బొంద ఉరికినే మాట్లాడుకుంటారు. వెటకారం ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు అదే లేదు. అంటే మనకి ఇక్కడ దరిద్రం ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడే ఈ దరిద్రం పుట్టింది. నేను అప్పుడు కూడా చెప్పా, వాళ్ళు నాశనం అయ్యి చేస్తుంటే నువ్వేం చేయాలా? నేను కన్స్ట్రక్టివ్గా నడుపుతాను రా పాలన అని చెప్పాలి. నేను అంతకంటే డిస్ట్రక్టివ్గా నడుపుతానని చెప్తే ఒప్పుకున్నాం. మనం కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కోరుకోవాలా? ఇప్పుడు అతను సచివాలయాలు పెట్టాడండి, దానికంటే అతను 52,000 కుటుంబాలకు ఒకటి పెట్టాడు, నేను 1,500 కుటుంబాలకే ఒకటి పెడతాను అంటే గ్రేట్ అవుతుంది. అది కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అవుతుంది. లేదు, అతనికి సంబంధించి వాలంటీర్ని పెట్టాడు, దానికి బదులుగా నేను 40 మందికి ఒకళ్ళని పెడతా, లేదా 10,000 రూపాయలు ఇస్తాను, ఇది కన్స్ట్రక్టివ్ అవుతుంది. కానీ నేను వస్తే వాడిని బతకనీయను, వాడిని తోసేస్తా, వాళ్ళందరినీ జైల్లో పెడతా, వీళ్ళంతా చూస్తా, వాళ్ళ వ్యవహారాలు చేస్తా. దీన్ని ఒప్పుకున్నాం మనం. దీన్ని ఒప్పుకుని అన్ని సీట్లు ఇచ్చాం మనం. అంటే ప్రజలే ఇక్కడ ఫ్యాక్షన్ మెంటాలిటీతో, ప్రజలే ఇక్కడ రౌడీ మెంటాలిటీని ప్రోత్సహిస్తున్నారు. అదే నడుపుతున్నారు. ఇప్పుడు ఆ ప్రజలు కోరుకున్నదే వాళ్ళు చేస్తున్నారు. అంతే కదా? అదే కదా. అవును, రైట్ సార్. ఇంకొక విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం క్యాడర్తో, అదే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో మాట్లాడేసి ఆయన ఒక పులివెందులు వెళ్ళిపోయారు, అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోతారట. ఆయన అన్నది 2028లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది, ఇక మీరు సిద్ధం కండి అని చెప్పి ప్రిపేర్ చేసేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం. ఈ మధ్యలో కొన్ని ఏదో మొన్న మధ్యన షెడ్యూల్ ప్రకటించారు, అవన్నీ పక్కన పెట్టేశారా, మర్చిపోయారా, లేదంటే కొత్త రూట్ ఏమన్నా ఎంచుకుంటున్నారా? అంటే ఆయన వ్యూహం ఎలా ఉందనుకోవాలి? ఆయనకే తెలియాలి వ్యూహం. ఎందుకంటే జనవరిలో వెళ్తానన్నారు, అయిపోయింది. జనవరి నెలాఖరు అయిపోయింది, ఫిబ్రవరి నెలాఖరు అయిపోయింది. ఇప్పుడు అసలు ఆ ఊసే ఎత్తట్లా. లేదు అసలు ఆయన మాట తప్పడు, మడమ తెప్పుడు కాదు, మాట ఎప్పుడు నిలబడతాడు అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి అంశాల్లో జనంలోకి వారంలో 2 రోజుల పాటు కార్యక్రమం అంటే ఇప్పుడు వారంలో 3 రోజులు కార్యక్రమం, 3 రోజులు రాష్ట్రానికి ఇస్తున్నారు, 3 రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో పోనీ ఆ 3 రోజులు జనంలో తిరుగుతాడు, 2 రోజుల పాటు, 1 రోజు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు అనుకుంటే అది కాదు. అంటే పార్టీ నిర్వహణ విధానం మిస్ అవుతున్నాడు ఆయన. సరే, టైం ఉంది అనుకునేటట్టయితే మరి అట్లా ముందు ఎలక్షన్ అనకూడదు కదా. అదే కదా. ముందు కార్యకర్తలలో భరోసా ఇవ్వాలండి. ఎక్కడో ఎందుకు, పులివెందులలో ఒకసారి వెళ్ళి కనుక్కోవానండి.
ఇదివరకు పులివెందుల్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే అదేదో డబ్బులు ఇస్తారనో బెదురుతారనో ఇదే ఇలాంటిది సొల్లి కబురు. ప్రతి ఇంటోళ్ళు కూడా వాళ్ళకి బంధుత్వం అవుతుంటామో లేకపోతే పేరు పెట్టి పలకరిస్తాడు. ఏమబ్బా ఏంది ఈ మధ్యన రావట్లేదు నువ్వు అని బడ్డీ కొట్లో ఉన్నోడితో కూడా మాట్లాడేటటువంటి మనస్తత్వం అక్కడ ఉంటుంది రాజశేఖర రెడ్డికైనా జగన్మోహన్ రెడ్డికైనా. ఇప్పుడు ఆ చనువు తగ్గిపోయింది, మాకు టైం ఇవ్వట్లేదు అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఈయన వచ్చినా ఓ చోట కూర్చుంటున్నాడు, తిరగాల ఊరంతా తిరగాల, పులివెందులంతా తిరగాల. తిరుగుతా ఏమబ్బా ఏందబ్బా అని మాట్లాడుతూ ఉంటే ఆ తృప్తి వేరు. భుజం మీద చెయ్యేస్తే సాలాలకి వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. ఆస్తులు తగలేసుకున్నారు ఎంతమంది పులివెందులోళ్ళు, కోట్లు తగలేసుకున్నారు. సిద్ధం సభలకి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అట్లా బోల్డ్ అంతమంది కార్యకర్తలు తగలేసుకుని నువ్వు తిరుగు, వాళ్ళందరికీ ముందు విశ్వాసం కల్పించు. కార్యకర్తలు నువ్వు మాట్లాడావు, 2 సార్లు మాట్లాడుతున్నావు, మళ్ళీ 4 రోజులు పడుకుంటున్నావు. తిరగడు ఆయన. తిరగకపోతే పార్టీకి ఇంకేడ ఉంటుంది లైఫ్. అవును, రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదొక కొత్త పందానా లేదంటే ఒక కొత్త టార్చర్ ఏమైనా చూపిస్తుందా ఆయనకి? సభకు హాజరైనా సరే అది పని దినం లెక్కలోకి రాదు అంటూ అసెంబ్లీ ప్రకటించిందట. మరి నిజంగా దాని మీద ఏమన్నా స్పీకర్లు ఏమన్నా మాట్లాడతారా లేదంటే మళ్ళీ జగన్ గారు ఏమన్నా అసెంబ్లీకి హాజరవ్వాల్సిన అవసరం ఉంటుందా? వేచి చూద్దాం.